హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం జాతక కథలు సిరీస్లో నరకవాసం అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక వానరంగా జన్మించాడు. ఆ వానరం పేరు నందీయుడు. నందీయుడికి ఒక సోదరుడున్నాడు. సోదరులిద్దరూ హిమాలయ ప్రాంతాల్లో 80,000 కోతుల మందకు నాయకులుగా ఉంటూ ఉన్నారు. నందీయుడికి ఇంటి వద్ద పోషించవలసిన తల్లి కూడా ఉన్నది. అంతేకాకుండా ఆమె పాపం అంధురాలు కూడా. నందీయుడు తమ్ముడు కలిసి రోజు అడవుల్లో దొరికే మంచి మంచి ఫలాలన్నీ వారు పట్టుకొని వచ్చి మందలో ఉన్న సేవకుల ద్వారా తల్లికి పంపించేవారు. కానీ ఆ సేవకులు ద్రోహులన్న సంగతి వారు గ్రహించలేకపోయారు. ద్రోహులైన ఆ సేవకులు ఆ ఫలాలను తల్లికి అందివ్వకుండా వారే కాజేస్తూ వచ్చారు. ఒకనాడు నందీయుడు తల్లిని చూడడానికి వెళ్ళాడు. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మా, ఏంటిలా శుష్కించిపోయావు? తిండి లేనట్టుగా. రోజు మేం పంపించే ఫలాలు నువ్వు తినడం లేదా? పస్తులు పడుకుంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావు? నీకు ఆరోగ్యం మీద కొంచెమైనా ధ్యాస ఉందా అని గట్టిగా అడిగాడు. అప్పుడు ఆమె, లేదు నాయన, ఫలాలు లేవు, ఏమీ లేవు. నాకు ఏమీ రావడం లేదు. తిండి ఉంటే నేనెందుకు ఇలా చిక్కిపోతాను, నువ్వే చెప్పు అని చెప్పింది తల్లి. నందీయుడు బాగా మనసు పెట్టి ఆలోచించాడు. అప్పుడు అతనికి జరిగిన నిజం బోధపడింది. వెంటనే హిమాలయాలకు తిరిగి వెళ్ళాడు. జరిగిందంతా తమ్ముడికి చెప్పాడు. అంతేకాకుండా, తమ్ముడు, ఇంటి వద్ద ఉండే నేను అమ్మ పోషణ చూసుకుంటాను. నువ్వు నాయకత్వం వహించి ఈ మందని ఏలుకో. ఏలుకోవడం అంటే అది నీకు ఒక అధికారం ఇచ్చినట్టు కాదు, అది ఒక బాధ్యత. వీటన్నిటినీ నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. అందుకు చిన్నవాడు, అన్నయ్య, నీతో పాటు నేను కూడా ఇంటి దగ్గరే ఉండి అమ్మ పోషణ చూసుకుంటాను అన్నాడు. ఈ విధంగా వీరిద్దరూ ఏక మనస్కులై ఇంటికి వెళ్ళారు. తల్లికి దగ్గరలోనే ఉన్న ఒక రావి చెట్టు మీద చక్కటి బస అమర్చారు. ఆమెను వీరిద్దరూ కలిసి 1000 కళ్ళతో కాపాడుకుంటూ వచ్చారు. ఇదిలా ఉండగా ఒకానొక బ్రాహ్మణుడు తక్షశిలా నగరంలో ఖ్యాతి పొందిన గురువు వద్ద విద్యలు అభ్యసిస్తున్నాడు. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత అతను తన గురువు వద్దకు వెళ్ళాడు. సెలవిమ్మని అనుజ్ఞ కోరాడు. ఆయన ఆ శిష్యుణ్ణి చూసి, నాయన, నువ్వు విద్యలన్నీ పూర్తి చేసుకున్నావు, సంతోషమే. కానీ నీది తీవ్ర స్వభావం. నీకు కోపం కూడా తొందరగా వస్తుంది. ఆ కోపంలో ఏమైనా తొందరపాటు పనులు చేస్తావేమో. తొందరపడి ఎన్నడూ క్రూరమైన పనులు మాత్రం అస్సలు చేయబోకు. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు ఎంత పశ్చాత్తాపడినా జరిగిన తప్పు జరిగిపోతుంది కాబట్టి ఎటువంటి లాభం ఉండదు. ఇదే నేను నీకు ఇచ్చే ఆఖరి ఉపదేశం అని చెప్పి దీవించాడు. ఆ కుర్రవాడు గురువు వద్ద సెలవు తీసుకున్నాడు. కాశీనగరానికి చేరుకున్నాడు. వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. గృహస్థాశ్రమం స్వీకరించాడు. కానీ ఏ విధంగానూ పొట్టపోసుకోవడానికి అతనికి దారి కనపడలేదు. అందుచేత విల్లమ్ములు చేతపట్టి పోయవాని వృత్తి ప్రారంభించాడు. జంతువులను, పిట్టలను వేటాడి వాటి మాంసాన్ని విక్రయించి ఆ వచ్చిన డబ్బుతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఒక రోజున ఎంత తిరిగినా అతనికి ఒక్క జంతువు కూడా దొరకలేదు పాపం. ఇక ఇలా అయితే లాభం లేదని మరలిపోతూ అతను ఒక రావి చెట్టు కేసి చూశాడు. ఆ సమయాన చెట్టు పలవలో తల్లికి పలహారం పెట్టి స్థిమితపరచి ఆమె వెనకనే నందీయుడు తమ్ముడు కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఈ వేటగాడు అక్కడికి వచ్చి తమని చూస్తూ ఉండడాన్ని గమనించారు. అప్పుడు చెట్టుకేసి చూస్తూ ఆ వేటగాడు ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడం ఎందుకు అని తలచి తల్లి కోతికి బాణం గురిపెట్టాడు. ఇది నందీయుడు చూశాడు. వెంటనే తమ్ముడితో, తమ్ముడు, అదిగో వాడు చూడు
మన తల్లికేసి బాణం గురిపెట్టాడు. ఆమె ప్రాణాలకు నేను అడ్డుపడతాను. కానీ నేను చనిపోయిన తర్వాత ఆమెను నువ్వే రక్షించాలి. తనకి ఏమీ కాకుండా నువ్వే చూసుకోవాలి. జాగ్రత్త తమ్ముడు అంటూ గబగబ గబగబ చెట్టు దిగి కిందకి వచ్చేశాడు. ఓ ఈ వేటగాడ, మా తల్లిని చంపకు. ఆమె ముసలిది. ఆమెకు బదులుగా నన్ను చంపు అని అన్నాడు. కాని కఠినాత్ముడైన ఆ వేటగాడు సరే అని నిర్దాక్షిణ్యంగా నందీయుణ్ణి బాణంతో కొట్టాడు. అయితే ఆ మాట మీద కూడా నిలబడలేదు ఆ వేటగాడు. నందీయుడు చనిపోగానే మళ్ళీ తల్లి కోతికి బాణం గురిపెట్టాడు. ఇది కనిపెట్టి ఈసారి చిన్నవాడు దిగి వచ్చాడు. తన అన్న చెప్పినట్లే చెప్పాడు బోయవానితో. ఆ బోయవాడు సరే అని ఒప్పుకున్నాడు. కానీ నిర్దాక్షిణ్యంగా చిన్నవాడిని కూడా చంపేశాడు. నాకు నా కుటుంబానికి ఈ 2 కోతులు చాలు అని మొదట అనుకున్నాడు. కానీ ఆ మరుక్షణంలోనే అతని మనసు పూర్తిగా మారిపోయింది. వాడు ఏ మాత్రం దయ లేకుండా, పాపభీతి లేకుండా బాణంతో తల్లి కోతిని కూడా కొట్టి చంపేశాడు. ఈ విధంగా ఆనాడు చంపిన 3 కోతులను వాడు భుజాన ఉన్న కర్రకు వేలాడగట్టుకొని ఉత్సాహంతో ఇంటి ముఖం పట్టాడు. ఊరి పొలిమేర చేరుకునేసరికల్లా పిడుగుపడి వాడి ఇల్లు కాలిపోతుందని, తన భార్య 2 పిల్లలు అందులోనే ఉండిపోయారని తెలిసింది. వారు చనిపోయారని కూడా అర్థమైంది. వారి శవాలను చూసి అతను పడిన బాధ వర్ణనాతీతం. చెప్పలేని దుఃఖంతో గుండెలు బాదుకుంటూ అలా ఉండిపోయాడు. లోపలికి వెళ్ళి కనీసం భార్యాబిడ్డల శవాలనైనా బయటికి తెచ్చుకుందాం అనుకున్నాడు. కానీ సాహసించి వాడు లోపలికి వెళ్ళేసరికి నించున్న చోట భూమి పఠాలున బద్దలైంది. వాడు పాతాళానికి వెళ్ళిపోతూ ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అయ్యో, నా గురువుగారు క్రూరమైన పనులు చేయవద్దని ఆనాడే చెప్పారు. ఆ తర్వాత పశ్చాత్తాపడినా లాభం ఉండదు సుమా అని కూడా ఎంతగానో హెచ్చరించారు నా మేలు కోరి. ఇప్పుడు నేను చేసిన పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తున్నాను అయ్యో అనుకుంటూ ఆ తర్వాత మరింకెవ్వరికీ కనపడకుండా నరకవాసానికి పోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ కథ మీకు ఎక్కువ బాగా నచ్చితే ఇందులో ఏం నచ్చిందో దాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మీ ఫీడ్బ్యాక్ నాకు వస్తే నేను దాన్ని బట్టి స్టోరీస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం కూడా చేయగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.